ఇక పెద్దవాళ్ళ విషయానికి వస్తే మంగు మచ్చలు ఒక ఏజ్ ఆఫ్టర్ 30 ఎక్కువగా వీళ్ళకి ఈ మంగు మచ్చలు అనేవి కనిపిస్తున్నాయి. ఇవి ఎందుకు వస్తాయి, దీనికి ట్రీట్మెంట్ ఉందా, లేకపోతే ఒట్టి క్రీమ్స్ అంటే కనిపించిన క్రీమ్స్ అలా వాడేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వాటితో పూర్తిగా తగ్గుతుందా? సో మెలాజ్మా అనేది ఒకసారి ట్రిగర్ అయిందంటే అది లైఫ్ టైం ప్రాబ్లం అండి, కాదనలేము. కానీ ఏంటి అంటే కంట్రోల్ చేసుకోవచ్చు. మెలాజ్మాలో కూడా టైప్స్ ఉంటాయి. సూపర్ఫిషియల్ అంటే ఎపిడర్మల్, కొంచెం డీప్గా పిగ్మెంటేషన్ ఉంటే డర్మల్, అండ్ రెండు మిక్స్డ్ ఉంటే మిక్స్డ్ మెలాజ్మా కూడా ఉంటుంది. సో మెలాజ్మాకి మెలాజ్మాకి కాజెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. కొంతమందికి ప్రెగ్నెన్సీలో ట్రిగర్ అయిపోతుంది, క్లయాజ్మా అంటాం ఆ టైంలో, తర్వాత అలాగే ఉంటుంది మెలాజ్మా అనేస్తాం. సో కొంతమందికి ఏంటి అంటే వాళ్ళకి జీన్ ఉంటుంది, అమ్మగారి నుంచి కానీ అమ్మమ్మ గారి నుంచి కానీ వచ్చి ఉండొచ్చు. సో వాళ్ళలో ఎక్కువ సన్ ప్రొటెక్షన్ తీసుకోలేదు అంటే వాళ్ళకి ఎప్పుడైనా కూడా మెలాస్మా ట్రిగర్ అయిపోవచ్చు. సో వాళ్ళకి కూడా కేర్ తీసుకోవాలి. అండ్ కొన్ని రీజన్స్ వచ్చేసి హార్మోనల్ చేంజెస్, అండ్ ఒక్కొక్కసారి హార్మోనల్ టాబ్లెట్ మెడికేషన్ కూడా వాడతారు. సో దానివల్ల కూడా రావచ్చు. మెలాస్మా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మెయిన్గా పానిక్ అవ్వద్దు, అండ్ ఫస్ట్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేయగలగాలి. అండ్ ఎవరు ఏ క్రీమ్స్ ఇచ్చినా వాడకూడదు. అంటే మార్కెట్లో చాలా స్టెరాయిడ్ క్రీమ్స్ అవైలబుల్ ఉన్నాయి, స్కిన్ షైన్, స్కిన్ బ్రైట్, క్లోబెటా, వినే ఉంటారు చాలామంది. ఇవి వాడేస్తారు, క్లోబెటా, జిఎం ర్యాండమ్గా ఇంట్లో ఉంటాయి. సో అవన్నిటికీ వాడేస్తారు. వాళ్ళకి ఒక పింపుల్ వచ్చినా అదే వాడతారు, మెలాస్మా వచ్చినా అదే వాడతారు, వాళ్ళకి ఏదైనా ట్యాన్ అయినా అదే వాడతారు. సో అలా వాడద్దు, దానివల్ల స్కిన్ బాగా డ్యామేజ్ అవుతుంది. వాళ్ళకి ఏ కండిషన్ అయితే ఉంటుందో అది ఇంకా పెరిగిపోతుంది. సో ఒక డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి.